పలమనేరులో శ్రీ మహాలక్ష్మి దీప పూజ వైభవంగా జరిగింది. టీటీడీ ఎస్వీబీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చారు. వేలాది దీపాల కాంతులతో ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం భక్తి శోభతో దైవమానంగా మారింది. పలమనేరులో శ్రీ మహాలక్ష్మి దీప పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఎస్వీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ ఎస్వీబీసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పలమనేరు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళా భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో దీప పూజలో పాల్గొన్నారు. ఆగమ శాస్త్రబద్ధంగా విశ్వక్షేణ పూజ, పుణ్యవాచనం, శ్రీనివాసార్చన నిర్వహించిన అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రోచ్చారణాల, లక్ష్మీ సూత్ర పారాయణం మధ్య భక్తులకు దీపాలను వెలిగించి అమ్మవారిని ఆరాధించారు. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ దీపం ఇంటికే కాదు సమాజానికి వెలుగునిస్తుందని అన్నారు. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో సనాతన ధర్మంపై విశ్వాసాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు. ఇంకా పలమనేరులోని ఎమ్మెల్యే ఎన్ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ మహాలక్ష్మి దీపోత్సవానికి పలమనేరులో ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వేలాది మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. వేలాది దీపాల కాంతులతో కళాశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయింది. అమ్మవారి కృప ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని భక్తులు ప్రార్థించారు. భక్తి, ధర్మం, ఆధ్యాత్మిక చైతన్యం శ్రీ మహాలక్ష్మి దీప పూజ ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావనను పెంపొందించడంతో పాటు సనాతన ధర్మం విలువలను పరిరక్షించేందుకే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేలాది దీపాలు వెలుగులు భక్తులు శ్రీ లక్ష్మీ నామస్మరణంతో పలమనేరు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ప్రతి ఇంట సుఖశాంతులు, సౌభాగ్యం, సిరి సంపదలు వెళ్ళి విరిశాయని భక్తులు కోరుకున్నారు. ఇలాంటి మరిన్ని భక్తి ఆధ్యాత్మిక వార్తల కోసం న్యూస్19ని సబ్స్క్రైబ్ చేయండి. దశభువన కుక్షిస్థిత వట మన దగ్గర ఉన్న దీపస్తంభంలో ముందుగా అమ్మవారిని ప్రార్థించి దీపాన్ని ప్రజ్వలన చేయండి. తీసుకొని అందరూ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినార ప్రమోదినీ సర్వభూతానాం తామిహోపహ్వయేన్ మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి యః కరిణీ యష్టిం పింగళాం పద్మోదయాత్ ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్యై చ ధీమహి తన్నో महालक्ष्म्यै नमः। ओम सुरभ्यै श्री महालक्ष्म्यै नमः। ओम यै नमः। ओम सुधायै श्री ओम धन्यायै श्री महालक्ष्म्यै नमः। ओम हिरण्मय्यै श्री महालक्ष्म्यै नमः। ओम विभावर्यै श्री महालक्ष्म्यै नमः। ओम वसुधायै श्री महालक्ष्म्यै नमः। ओम क्षमायै श्री महालक्ष्म्यै
महालक्ष्मी ఓం అనఘాయై శ్రీ మహాలక్ష్మ్యై नमः ఓం హరివల్లభాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః నిలయాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ओम धर्मनिलयायै श्री महालक्ष्मी नमः ఓం పద్మహస్తాయై శ్రీ महाभप्रियायै श्री महालक्ष्मी नमः ओम चंद्र सहोदर्यै श्री महालक्ष्मी नमः ఓం చతుర్భుజం ఇందిరాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ओम इंदिरायै श्री महालक्ष्मी नमः ఓం వరారోహాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః ओम वरारोहायै श्री महालक्ष्मी नमः ఓం మహాలక్ష్మ్యై నమః ओम स्त्रैण सौम्यायै श्री महालक्ष्मी नमः ఓం శుభప్రదాయై శ్రీ नमः విష్ణువక్షస్థలస్థితాయై శ్రీ మహాలక్ష్మ్యై నమః श्री महालक्ष्मी नमः శ్రీ వెంకటనాథ దివ్యమహిష్యై శ్రీ మహాలక్ష్మ్యై నమః మహ్యమావహ దీవనం చ దిశో దిశ. కర్పూరం ఉంది, కర్పూరం తీసుకొని కర్పూరం హారతి పళ్ళెంలో వెలిగించుకోండి. అమ్మవారికి కూడా చూపించండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ గోవింద. त्रेधा विष्णुरुगाजो विचक्रमे महीन् दिवं पृथिवीमन्तरिक्षम्